ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 7వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి స్టిల్ బైరిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ మీడియా, మెటల్, రియాలిటీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఐటీ, ఆటోలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 80% పైన ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్ అనేది టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. చైనా, దాని తర్వాత రష్యా, లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా యూరోప్, జర్మనీ, యుఎస్ మార్కెట్స్, హాంకాంగ్, సౌత్ కొరియా అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే సేల్స్ ఫోర్స్, ఇంటెల్, అమెజాన్, డావ్, మెక్డొనాల్డ్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో ఐబిఎం, మెర్కంకో, కోకోకోలా, జేపీ మోర్గాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ లూజర్స్లో 5%, 2%, 3% ఇలాగే ఎక్కువగా ఉన్నాయి కంపెనీలు. గెయినర్స్లో తక్కువ కంపెనీస్ ఉన్నాయి అండ్ పర్సంటేజ్ వైజ్గా కూడా చాలా తక్కువగా క్లోజ్ అయింది. అందుకని వీక్నెస్గా క్లోజ్ అయ్యిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అందుకని వీక్గా క్లోజ్ అయింది యుఎస్ మార్కెట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే 4% ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ చేస్తుందో ఫోర్కాస్ట్ చేసిన విధంగా అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. ఎటువంటి చేంజెస్ అనేది జరగలేదన్నమాట. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఉదయం 10:30 హెచ్ఎస్బిసి వాళ్ళు సర్వీసెస్ పిఎంఐ డేటా అండ్ కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కాంపోజిట్ పిఎంఐ అనేది కొద్దిగా తగ్గింది. అఫ్కోర్స్ సర్వీసెస్ పిఎంఐ కూడా తగ్గింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కూడా కొద్దిగా సర్వీసెస్కి కానీ వీటికి డిమాండ్ అనేది తగ్గిందని చెప్పేసి నంబర్ చెప్తుంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయనే డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. యుఎస్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది కొద్దిగా కూల్ ఆఫ్ అయిందనమాట. సో ప్రీవియస్గా టాప్ బ్యాంక్ సీఈఓస్ ఏమన్నారంటే యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా టెక్ కంపెనీస్ చాలా ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, అందుకని ఇక్కడ నుంచి కూడా ఈ బబుల్ బరెస్ట్ అయ్యి 10 to 15% కరెక్షన్ అవుతుందని చెప్పేసి కామెంట్ చేశారు. సో దాని ఇంపాక్ట్ వల్ల హెవీగా పానిక్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ అగైన్ కొద్దిగా బౌన్స్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం బాయింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ప్రస్తుతానికి ఆ సెల్ ఆఫ్ కూల్ ఆఫ్ అయిందనేది అర్థమవుతుంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, హిందాల్కో, కళ్యాణ్ జ్యువెలర్స్, నేషనల్ అల్యూమినియం, నాయికా, పెట్రోనెట్, పిఎఫ్సి, టొరెంట్ ఫార్మా, ట్రెంట్, యూనోమిండా. ఒకవేళ మార్కెట్ అవర్స్లో గన ఈ స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి అనుకోండి, డెఫినెట్గా స్ట్రాంగ్ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ అవ్వలేదు. సో ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్టులో లేదని చెప్పేసి అర్థం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రాబ్లీ సెయిల్, సమాన్ క్యాపిటల్, బంధన్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే ఏషియన్ పెయింట్, M&M, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, TCS, రిలయన్స్, విప్రో, టాటా కన్స్యూమర్స్ అనేది నిన్నటి రోజున గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయి. అయితే రీసెంట్గా టాటా మోటార్స్ అనేది హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది కదా, డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ ఈ మధ్యకాలంలో కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. ప్రాబ్లీ ఇంపార్టెంట్ సపోర్ట్ రీచ్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి దీని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇక గ్రాసిమ్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో అనేది అఫ్కోర్స్ ఐషర్ మోటార్స్, BEL కూడా టాప్ లూజర్స్లో క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పేటీఎం, బ్రిటానియా, PI ఇండస్ట్రీస్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ కొద్దిగా బులిష్ మొమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక నువామా, ఇండిగోలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. డెలివరీ, బ్లూ స్టార్కో, గ్రాసిమ్, ఇండియన్ హోటల్స్, కెయిన్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది కిందకి వెళుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ప్రాబ్లీ కొద్దిగా వీక్గా ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఐఎఫ్ఎల్, జిందాల్ స్టీల్, ప్రెస్టేజ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థం. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో ఏ విధంగా బిల్డప్ ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 18%, షార్ట్ సైడ్ 61% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బేరిష్ సైడే పొజిషన్స్ అనేది పార్టిసిపెంట్స్ అయితే క్రియేట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో నిన్నటి రోజునైతే నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ. అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇంకా కొద్ది కిందకి వెళుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్లో కూడా బ్యారిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ ఏమో ఇండెక్స్ ఫ్యూచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ని ఈ మధ్య మళ్ళీ సెల్ చేస్తున్నారు. స్టాక్స్లో 3,263 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ విషయానికి వచ్చేసరికి 5,286 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 1.92% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ కూల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా స్ట్రాంగ్ ర్యాలీ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. అగైన్ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయ్యి ప్రస్తుతానికి 36 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి సో బ్యాక్ టు బ్యాక్ 2 రోజుల నుంచి సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఎవరి రైజ్లో కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ప్రాబబ్లీ 25,426 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 25,639 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 57,000 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 57,629 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,773 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 83,184 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. సో వీక్గా ఉందన్నమాట. మనం చూస్తున్న సమయానికి 55 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 25,535 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,627 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 92 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్లో 1,23,677 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,18,444 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. సిల్వర్లో 1,53,388 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,45,885 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,133 ఇంపార్టెంట్ సపోర్టు, 5,410 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్లో 359 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 407 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బిట్కాయిన్లో 98,896 ఇంపార్టెంట్ సపోర్టు, 1,03,360 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చాలా స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, లుపిన్ అండ్ టీవీఎస్ మోటార్, ఆర్వీఎన్ఎల్, అపోలో హాస్పిటల్స్, జిఎంఎం ఫాడ్లర్, కమిన్స్ ఇండియా, యాంబర్ ఎంటర్ప్రైజెస్, జెనస్ పవర్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎన్బిసిసి అనేది. సో దానికి సంబంధించిన అవుట్కమ్ అనేది నేను ఇక్కడైతే అప్డేట్ చేశాను. సో ఒకసారి వీడియో అనేది పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే టెలిగ్రామ్లో కూడా ఈ యొక్క స్లైడ్ అనేది షేర్ చేస్తాను. ఇక మొత్తం మీద టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో బై అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం సిగ్నిఫికెంట్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50లో డైలీలో న్యూట్రల్ అనేది చూపిస్తుంది, షార్ట్ టర్మ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక మొత్తం మీద ఏడిఆర్ సెంటిమెంట్ అయితే వీక్గా కనిపిస్తుంది. గ్లోబల్గా కూడా కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున స్ట్రాంగ్గానే సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఈరోజు కొద్దిగా స్టేబుల్గా ఉంది. బట్ మన మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ కంపారిజన్. సో ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రాబ్లీ కొద్దిగా బౌన్స్ అనేది అయితే జరగాలన్నమాట, ఎందుకంటే ప్రీమియస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఆ బౌన్స్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనం అయితే ట్రాక్ చేద్దాం. సో ఈ లెవెల్స్ అయితే నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఆ లెవెల్స్ అనేది మీరు మార్క్ చేసుకొని ట్రాక్ చేయొచ్చు.
ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది గమనించండి, నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.